ఇంత ముందు సినిమాలకంట ఈ సినిమాకి అవార్డు అసలు రావాల్సిందే మన వరుణ్ బాబు గారికి. మెగాస్టార్ పవర్ స్టార్ పరువు కాపేసాడు. ఆత్మ వచ్చినప్పుడు ఒక్కొక్క సీన్ అలాగ ఉంటుంది. అదిరిపోతుందబ్బా సీన్ మాత్రం సూపర్గా ఉంది. ఆత్మ వచ్చినప్పుడు కానీ ఆ ఫైట్లు కానీ ఆ డాన్స్ కానీ కామెడీ కానీ లాస్ట్లో ఫైట్ పెట్టాడు. ఆ ఫైట్ ఆత్మలకి పిశాసుల ఫైట్ అని దుమ్ము లేపేశాడబ్బా. లాస్ట్ హీరే మన వరుణ్ బాబే గెలిచాడు. మన సూర్యభగవాన్ వచ్చి లోపలికి వచ్చి లాస్ట్ వచ్చి పిశాలంతా కసక్ కసక్ పొడుస్తాడబ్బా. సాపా పచ్చిపత్రుడు కానీ సూపర్గా ఉంది సినిమా మాత్రం. అందరు చూడాల్సిన సినిమా, పిల్లలు పెద్దలు అందరూ. ఫైట్లు మాత్రం ఎక్కి తీసేసాడు. ఫైట్లో డాన్స్ అర్థం పవన్ కళ్యాణ్ వేసినట్టే ఉంది. డాన్స్ మాత్రం వేస్తుంటే సూపర్గా ఉంది. డాన్స్ ఎక్సలెంట్. పిల్లలు పెద్ద కామెడీ మాత్రం అదిరిపోయింది. సత్య కామెడీ మాత్రం హ్యాండ్సమ్ సత్యకి సూపర్గా ఉంది. ఓం భీం బిషకే ఆవాహే 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 కర్రాజై అమ్మే ఉచ్చిదా ఆవాహే నీరే కనిపిస్తుంది ఈ ఆంజల్ జిమ్నాస్లో సంసంవిధాని గాస్లో రాక్షసుసు తెలుగు నాలాగొచ్చింది ఆత్మ. తెలుగు బుద్ధేల్ జిల్ జిమ్నాస్యో తెలుగు తెలుగు బుద్ధేల్ జిల్ జిమ్నాస్యో ఏం భాష ఇది? వాణిజ్యం జిల్ కొరియర్ సూపర్ సూపర్ అబ్బా. సినిమా సూపర్. ఈసారి హిట్ కొట్టాడబ్బి. ఈ తూరి సినిమా హిట్ కొట్టాడు. సూపర్ డూపర్ హిట్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. మిరాకిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మామూలు ట్విస్టులు కాదు. నిజంగా గద్దలకొండ గణేష్ సినిమా చూసారు కదా, దానికి మించి 5-6 ఇంతలు ఉంది. మిరాయి సినిమా కానీ దానికి మించి, హనుమాన్ సినిమా మిరాయి సినిమా దానికి మించి ఉంది. వరుణ్ తేజ్ గారు అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము ఈ స్టోరీ. నిజంగా నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. థియేటర్ మొత్తం సత్య గారి వరుణ్ తేజ్ గారి మధ్య కాంపిటీషన్ మాత్రం అయితే అదిరిపోయింది. ఫుల్ కామెడీ. థియేటర్ మొత్తం నవ్వి నవ్వి ఒక్కొక్కరు అయితే పేగులు బయట పడ్డాయండి. అలా నవ్వారు. స్టోరీ మాత్రం అయితే డిఫరెంట్ గా ఉంది. సాంగ్స్, హీరోయిన్, అసలు మిరాయి సినిమా హీరోయిన్ ఇందులో ఉంది. అసలు నిజంగా ఎంత స్లిమ్ గా ఉంది, ఎంత సన్నగా ఉంది. ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా చెప్తున్నా 100 కోట్లు కాదు, ఈ ఒక్క స్టోకే 100 కోట్లు పక్కా వస్తాయి. 500 కోట్లు పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రతి ఒక్కరు. అసలు ట్విస్టులు మాత్రం అయితే సెకండ్ హాఫ్ ట్విస్టులు ఉంటాయి. స్టోరీ అదిరిపోయింది. మిరాకిల్. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క సినిమా చూసినా నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసినాకైతే రక్త పిశాచి కొరియన్ కంకరాజు ఆవాయామి అని చెప్పేసి అంటారన్న. సినిమా మాత్రం మామూలుగా లేదు. అప్పట్లో ఓటీలో బాబా హిట్ కొట్టాడు. చిరంజీవి వచ్చేసి సంక్రాంతిలో రప్పాడించాడు. నిజంగా పెద్ద సినిమాతో వచ్చేసేసి రామ్ చరణ్ అని హిట్ కొట్టాడు. కానీ కొరియన్ కంకరాజు సినిమాతోనే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు బ్లాక్ బస్టర్ కి. నిజంగా ఎవరు చెప్పారన్నా తమన్ అసలుకి నందమూరి తమన్ ఎవరు చెప్పారు? కొన్ని దానిలా తమన్ అని చెప్పాలి. నిజంగా చెప్తున్నా ఆ రేంజ్ లో కొట్టేశాడు. వేరే లెవెల్ లో బీజేపీ వెళ్ళిపోయింది. అసలుకి నిజంగా చెప్తున్నా మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తెస్తే మెర్లంపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొని వచ్చిండు. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటుంటే అసలుకి ఒక పవన్ కళ్యాణ్ కనిపించాడు, పున్నమి నాగులో చిరంజీవి కనిపించాడు. ఒక వేరే రేంజ్ లో వెళ్ళిపోయింది సినిమా. అసలుకి అర్ర స్టోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే నిజంగా కొరియన్ కనకరాజ్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉందన్న సినిమా మాత్రం. తీసాడు సినిమా. నిజంగా వరుణ్ తేజ్ గారు ఏమి యాక్టింగ్, ఏమి స్టైల్, అబ్బా ఏమి నిజంగా కొరియన్ స్లాంగ్, కొరియన్ స్టైల్, అబ్బా ఏమంటే కొరియన్ స్టైల్లో నిజంగా మన పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడు. ఆ స్టైల్ ఒక కత్తి తీయడం ఉంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనిపించారు ఈ సినిమాలో. ఈ సినిమా ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఒక మిరాకిల్, గూస్ బంప్స్,
అసలు సత్య గారి అండ్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో మాత్రం అయితే సినిమా అయితే మిరాకిల్. మస్తు నవ్వుకున్నారు, థియేటర్ మొత్తం కింద వాటి మీద నవ్వారు. అసలు నవ్వులే నవ్వులు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు దయ్యం ఉంటుంది. అసలు ఒక ఆత్మ, కొరియన్ ఆత్మ. అసలు ఆ ఫైట్స్, ఆ స్టైల్, అబ్బా మిరాకిల్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా ఎవరైనా బాగలే అంటే మాత్రం నేను మాత్రం బాగుండదు. ఎవరైనా బాగలే అని చెప్తే నేను గుండు కొట్టించుకుంటా. ప్రతి ఒక్కరు చెప్తున్నా సినిమా సూపర్ డూపర్ హిట్. ఎంత కన్నుల విందుగా ఉంటుందో అదే రితికా నాయక్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంటది. నిజంగా మెగా అభిమానులకి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిండు వరుణ్ అన్న అని చెప్పుకోవచ్చు. అందరు అంటారు నందమూరి తమన్ అని, కాదు కొన్ని దళ తమన్. ఇప్పుడే పాట కూడా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. నిజం చెప్తున్నా, ఒక్కటే మాట, అరటి పండు తినాలంటే తీయాలి తొక్క. సినిమాలో వరుణ్ తేజ్ తిన్నాడు కుక్క. కొరియన్ దేవు వచ్చేసింది పోయా, ఆ సినిమా చూస్తుంటే పడిపోయింది పోయా, అంతే పోయా. పవన్ కళ్యాణ్ గారు కనిపించారు సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. అలాగే ఉన్నాడు పోయా. ఓజీ సినిమా ఒక పక్క చిరంజీవి లాగా, ఒక పక్క పవన్ కళ్యాణ్ లాగా. వరుణన్న యాక్టింగ్ అయితే ఎర్రగా చేసాడు. మెయిన్ హైలైట్ అంటే హర్రర్ అండ్ కామెడీ అనమాట. హర్రర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్. ఆయన సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే. సత్య గారు ఎట్లా అనిపించింది? సత్య గారు కామెడీ అయితే, కామెడీ టైం మాత్రం వేరే లెవెల్ ఉంది. సూపర్ గా ఉంది. సత్య గారు ఈ సినిమాతో ఆయన ఇంకా పెద్ద సినిమాలన్నింటిలో ఆయన ఒక నెంబర్ 1 కామెడీ అయితే ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే మన వరుణన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ పోయాక ఎక్సలెంట్ ఉంది. మూడు క్యారెక్టర్లు అవి. ఒక్కొక్క క్యారెక్టర్ మాత్రం హైలైట్. సించేశాడమ్మా, సించేశాడు. సూపర్ ఉంది. భయపెట్టడం, కామెడీ, ఎమోషనల్, అసలు పీస్కి వెళ్ళిపోతుంది. ఒక సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బాగా చేశాడు. అందులో యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంది. అందులోన అన్ని సినిమాల కంటే ఈ సినిమా బెస్ట్ ప్లేస్ ఇవ్వాల. ఎందుకంటే చాలా చాలా బాగుంది అనమాట. కానీ లాస్ట్ క్లైమాక్స్ వస్తుంటే ఇంకా అదిరిపోయింది. మన వరుణ్ తేజ గారికి ఆ లోపల ఆత్మ రావడం కానీ, ఆ ఆత్మ వెళ్ళిపోవడం కానీ, పాప మామూలుగా లేదు. సినిమా అంటే ఎక్సలెంట్ ఎర్ర తీసినాడు. లాస్ట్ లో మాత్రం ఆత్మలు ఫైట్ పెట్టినాడు. దుమ్ము లేపేశాడు. అబ్బా ఫైట్ మాత్రం ఎక్సలెంట్. ఫైట్ మాత్రం ఆ ఫైట్ కూడా పాప దుమ్ము లేపాడు. కానీ ఫైట్లు మామూలుగా లేవు మాత్రం. ఫైట్లు మాత్రం ఒక ఫైట్ చూస్తే పాప సూపర్ ఉంది. ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫైట్లు మాత్రం. ఫ్యామిలీ పేరు నిలబెట్టాడా? నిలబెట్టడు. ఒక పై లెవెల్ తీసుకెళ్ళిపోయింది అనమాట. ఒక పవర్ స్టార్, ఒక మెగాస్టార్, ఒక రామ్ చరణ్, వీళ్ళందరూ పరువు నిలబెట్టేశాడమ్మా. సూపర్ గా ఉంది సినిమా మాత్రం. నువ్వు కేక దయ్యం బాగుందా లేదా? దయ్యం సూపర్ గా ఉంది. ఆ యాక్షన్ మాత్రం, ఆ కళ్ళు కానీ, ఐస్ మాత్రం, ఆ లుకింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ నుండి ఆ లింగి కట్టి మన స్టైల్, క్లాస్ స్టైల్, అన్ని స్టైల్లో మాత్రం ఇరగదీశాడమ్మా మన వరుణ్ తేజ్ గారు మాత్రం. సూపర్ ఎక్సలెంట్ మూవీ. సినిమా అయితే అదిరిపోయింది భయ్యా. సినిమా స్ట్రెస్ బస్టర్ భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసింది భయ్యా. ఫ్యామిలీ టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్, లవర్ టెన్షన్స్, ఏ టెన్షన్స్ ఉన్నా అన్ని రిలీఫ్ ఇచ్చి పడేసింది భయ్యా. కొరియన్ దయ్యం అయితే సూపర్ గా ఎలివేషన్ ఇచ్చి పడేసారు భయ్యా. బీజిఎం ఉంది, ఐటమ్ సాంగ్ లేదు. కొరియన్ దయ్యం అయితే రఫ్ ఇచ్చి పడేసింది. ఎలివేషన్స్ ఉన్నాయి, మ్యాడ్నెస్, ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టి పడేసింది భయ్యా. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో ఎంటర్ అయితే లాస్ట్ క్లైమాక్స్ లో దయ్యం అనేది సూపర్ ఎలివేషన్స్ తో ఇచ్చి పడేసింది భయ్యా. వరుణ్ తేజ్ నాకు కనిపించలేదు ఎక్కడ. కొరియన్ కనకరాజు కనిపించాడు. ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంది. ఇంటర్వెల్ బ్యాక్ అయితే దద్దరిల్లిపోయింది. ఫస్ట్ ఇంటర్వెల్ కు ముందు తర్వాత కొరియన్ ఫైట్ అయితే సూపర్ గా ఉంది. క్లైమాక్స్ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే క్లైమాక్స్ భయ్యా. మన బీజేపీ బ్రహ్మ ఇచ్చాడు భయ్యా. తమన్నా దత్తరిల్లిపోయింది. థియేటర్ మొత్తం దత్తరిల్లిపోయింది. సూపర్ ఎలివేషన్స్ తో, 4 ప్యాక్ ఎంటర్టైన్మెంట్ తో, హర్రర్ కామెడీతో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు భయ్యా. మా వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. కొరియన్ కనకరాజు బాగుందన్న. మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్. వరుణ్ తేజ్ గారు యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. బట్ మెయిన్ సత్య గారు కంప్లీట్ గా స్టీల్ చేశారు షో అంతా కూడా. రితిక ఆమె పెర్ఫార్మెన్స్ ఉన్నంత వరకు బాగుంది. అండ్ తమనన్న బీజిఎం రాంబాడారు. ఓవరాల్ సినిమా గుడ్, చూడొచ్చు. అంటే థియేటర్లో మనం ఎంజాయ్ చేసే ఫిలిం అవుతుంది. సో హర్రర్ కామెడీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఈ జోనర్ కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ సత్య గారు మటుకు పీక్స్. అసలు ఆయన ఒక రకంగా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. మామూలుగా సినిమా బాగుంది,
ఈయన వల్ల ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో ఎవ్రీథింగ్ మేర్లపాక్ గాంధీ గారు ఆయన డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఇన్ ద ఫిలిం. చూడొచ్చు థియేటర్ లో చూసే సినిమా. చెల్లి రాకాస కూడా ఇలాంటి హిట్ కొట్టింది కదా, హారర్ థ్రిల్లర్ కలిసి వచ్చింది అనుకోవచ్చు మెగా ఫ్యామిలీ. అనుకోవచ్చు, అంటే హర్రర్ కామెడీ కలిసి వచ్చిందని అనుకోవచ్చు పక్కా. ఎందుకంటే కామెడీ వర్కౌట్ అయింది. మెయిన్ కామెడీ వర్కౌట్ అవ్వాలి, అంటే క్రింజ్ కామెడీగా లేదు ఎక్కడ కూడా. సత్య గారి పెర్ఫార్మెన్స్ అండ్ కొరియాలో సీన్స్ కానీ క్రింజ్ అని ఎక్కడ అనిపించదు. ప్రాపర్ కామెడీ, ఎంటర్టైన్ అయ్యే కామెడీ, నవ్వుకునే కామెడీ. అందరూ ఫస్ట్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో సమాధి నుంచి చేసే సీన్స్ కొన్ని ఉంటాయి. సో అవి రియల్ ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. నవ్వుతూనే ఉంటుంది సినిమా త్రూ అవుట్. సో ఓవరాల్ గుడ్ ఎంటర్టైనర్ ఇన్ ద థియేటర్స్. రాజాసాబ్ కూడా ఇలాంటి జోనర్లోనే వచ్చింది కదా, దానికి దీనికి తేడా ఏంటంటే రాజాసాబ్ కంటెంట్ మిస్ అయింది బ్రో. ఇక్కడ ఏంటంటే కంటెంట్ కనెక్ట్ అవ్వాలి రాజాసాబ్లో. అంటే ప్రభాస్ గారిని ఆ డెవిల్ యాంగిల్లో చూడడం అనేది కొంచెం ఇబ్బంది అయింది. దాంతో కంపేర్ చేసే సినిమా కాదు. మారుతి గారు ఎక్కడో మిస్ఫేర్ అయ్యారు ఆ సినిమాలో, బట్ ఇది అలా కాలేదు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ప్రాపర్ ఎంటర్టైనర్ అండ్ ప్రాపర్. అండ్ కొరియన్ మెయిన్గా చాలా మంది ఈ మధ్యన ఇష్టపడుతున్న భాష కొరియన్. సో ఆ కొరియన్ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి బాగా వర్కౌట్ అయ్యేలాగా ఉంది కంప్లీట్గా. థియేటర్స్లో మటుకు ఈ 3-4 డేస్ ఖచ్చితంగా కొరియన్ కనకరాజు ర్యాంప్ ఆడేస్తారు.